మహాభారతాన్ని 18 పర్వాలుగా విభజించారు. మొదటి పర్వం ఆది పర్వం. కురువంశ చరిత్ర, కౌరవులు పాండవుల జననం, కర్ణుడి జననం, వారి విద్యాభ్యాసం ఇవన్నీ ఈ పర్వంలో ఉంటాయి. రెండో పర్వం సభా పర్వం. ఈ భాగంలో మయసభ, మాయాజూదం, పాచికల ఆట, పాండవులు ఓడిపోవడం, ద్రౌపది వస్త్రాపహరణం, వనవాసానికి వెళ్లటం ఈ ఘట్టాలన్నీ ఉంటాయి. మూడో పర్వం అరణ్య పర్వం. అరణ్యాల్లో పాండవులు 12 సంవత్సరాలు జీవించటం, అక్కడి ఘట్టాలు అరణ్య పర్వం. నాలుగో పర్వం విరాట పర్వం. పాండవులు 1 ఏడాది అజ్ఞాతవాసం చేస్తారు. ఆ అజ్ఞాతవాసం విరాట రాజు కొలువులో చేస్తారు. కీచక వధ, గోగ్రహణం ఇందులో ముఖ్య ఘట్టాలు. అది విరాట పర్వం. ఐదో పర్వం ఉద్యోగ పర్వం. కౌరవ పాండవుల యుద్ధానికి జరిగే సన్నాహాలు, కృష్ణ రాయబారం, సైన్యాన్ని సమకూర్చుకోవడం ఇవన్నీ ఉద్యోగ పర్వంలో ఘట్టాలు. ఆరో పర్వం భీష్మ పర్వం. భీష్ముడు సైన్యాధ్యక్షుడిగా జరిగే యుద్ధం ఈ భాగం. ఈ భీష్మ పర్వంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించాడు. ఏడో పర్వం ద్రోణ పర్వం. భీష్ముడి తర్వాత ద్రోణుడు సైన్యాధ్యక్షులవుతారు. అతని ఆధ్వర్యంలో జరిగే యుద్ధ ఘట్టం ద్రోణ పర్వం. ఎనిమిదో పర్వం కర్ణ పర్వం. ద్రోణుడి తర్వాత కర్ణుడి నాయకత్వంలో సాగే భాగమిది. తొమ్మిదో పర్వం శల్య పర్వం. కర్ణుడి తర్వాత శల్యుడి సారథ్యంలో జరిగే యుద్ధ ఘట్టాలు, అలాగే దుర్యోధన వధ ఇవన్నీ ఈ పర్వంలో ఉంటాయి. 10వ పర్వం సౌప్తిక పర్వం. నిద్రిస్తున్న ఉప పాండవులను అశ్వత్థామ వధించే ఘట్టం సౌప్తిక పర్వం. 11వ పర్వం స్త్రీ పర్వం. యుద్ధంలో మరణించిన తమ వారి గురించి గాంధారి ఇతర వీరుల స్త్రీలు రోధించే ఘట్టం. ఇక్కడే గాంధారి కృష్ణుణ్ణి శపిస్తుంది. 12వ పర్వం శాంతి పర్వం. యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం, భీష్ముని ఉపదేశాలు ఇవన్నీ శాంతి పర్వంలో ఘట్టాలు. 13వ పర్వం అనుశాసనిక పర్వం. ఈ ఘట్టంలోనే భీష్ముడు అంపశయ్య నుంచి పరమపదాన్ని పొందుతారు. 14వ పర్వం అశ్వమేధ పర్వం. ధర్మరాజు చేసే అశ్వమేధ యాగ ఘట్టాలు ఈ భాగంలో ఉంటాయి. 15వ పర్వం ఆశ్రమవాస పర్వం. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి తన చివరి రోజులను అరణ్యాల్లో గడిపి అక్కడే వారు ప్రాణాలు వదిలే ఘట్టం ఈ పర్వంలో ఉంటుంది. 16వ పర్వం మౌసల పర్వం. యదు వంశంలో ముసలం పుట్టడం, యాదవ వంశం నాశనమవడం, ద్వారక సముద్రంలో మునిగిపోవడం, శ్రీకృష్ణ బలరామ అవతార సమాప్తి ఇవన్నీ ఈ పర్వంలోనే ఉంటాయి. 17వ పర్వం మహాప్రస్థానం. పాండవులు స్వర్గారోహణ కోసం చేసే ప్రయాణం. 18వ పర్వం స్వర్గారోహణ. పాండవులు స్వర్గానికి వెళ్ళటం ఈ భాగంలో ఉంటుంది. ఇలా 18